మార్చిలో జరిగే రాజ్యసభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి భయం లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి ఉన్న 23 సీట్లు, అందులో 19 అయితే 4 వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కాబట్టి 23. ఇటు పక్క 151 సీట్లు ఉన్నాయి వీళ్ళకి. రెండోది వచ్చేటప్పటికి ఇవాళ తెలుగుదేశం చెప్తున్నట్టు, జనసేన చెప్తున్నట్టు భారీ వలసలు వచ్చిన ఓ 15-20 మంది వచ్చినా కూడా ఓ సీటు గెలవడం ఇష్టం. 151 ఉంది కాబట్టి 3కి 3 పార్లమెంటు స్థానాలు, రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటుంది. వాళ్ళు ఏం భయపడట్లేదు, క్లియర్గానే ఉన్నారు. అదే ఇక్కడ దాన్ని సరే ప్రొజెక్షన్ ఏంటంటే, ఇక్కడ ఒక్క సీట్ అన్నా యువతలకి లాగిద్దం ద్వారా ఎట్లయితే మొన్న శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోట ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక అద్భుతం చివరిలో 4 ఇటు రావడం వల్ల జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి 150 మంది ఉన్నటువంటి సందర్భంలో 3 అటుకొస్తాయి. ఒక 25 నుంచి 30 మంది తెలుగుదేశానికి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది ఇటు పక్కన రాజ్యసభ సీటు. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు. జగన్ చేసేటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నారు తప్పించి ప్రస్తుతం అయితే ఆశ లేవు. ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఏమైనా జరగచ్చు అన్నటువంటి నమ్మకం అయితే తెలుగుదేశం వాళ్ళకు ఉంది.